దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. గమనించినట్లయితే గనక మనము దీర్ఘాయుష్ కలిగి ఉండాలి అంటే దేవుడు చెప్తున్న మాట ఏమనంటే, మొదటగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి, అంటే గౌరవించాలి, వారి మాటకు విధేయత చూపించాలి, వారిని అనుసరించాలి అనేసి దేవుని లేఖనము తెలియపరుస్తుంది. ఈ యొక్క విషయం తెలియక అనేక మంది దీర్ఘాయుష్ కావాలనేసి, మంచి ఆరోగ్యము ఆయుష్కాలం కావాలనేసి ఏమేమో చేసేవాళ్ళు ఉన్నారు. అంటే తల్లిని తండ్రిని వీరిని గౌరవించడము, వీరిని సన్మానించడము, వీరి ఎడల దయగా ఉండడము, వీరిని ప్రేమించడము, వీరి మాట వినడము, ఇవి తప్ప మిగిలిన అన్ని కార్యాలు కూడా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అనేక మంది తల్లిదండ్రులను గాయపరిచేవారు ఉన్నారు, హింసించే వాళ్ళు ఉన్నారు, తిట్టేవాళ్ళు ఉన్నారు, లేదంటే కొట్టేవాళ్ళు, ఇలా రకరకాలుగా వారంటే అస్సలు పడనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుని లేఖనం సెలవిస్తుంది, నువ్వు దీర్ఘాయుష్ కలిగి ఉండాలనంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలంట. వారి మాట వినాల, వారు చెప్పింది వినాలి, వారు చెప్పినట్లు చేయాలి. వారికి నువ్వు కనుక లోబడినట్లయితే నిశ్చయముగా అది చూస్తున్నటువంటి దేవుడు నీకు దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తాననేసి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి యొక్క మాటను దీవించునుగాక. పరిశుద్ధుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ మాటను బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.